నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కల్తీ మద్యం తాగి 23 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి అప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా మద్యం ఫ్యాక్టరీలు ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడైనా మద్యం అక్రమ రవాణా జరుగుతూ ఉన్నా కానీ వెంటనే స్పందించి వాళ్ళపైన అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే మద్యం తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తూ ఉన్న ఒక ఫ్యాక్టరీ పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీ మీద దాడి చేయడంతో చాలా వరకు మద్యం ఫ్యాక్టరీలకు మనం చూసుకుంటే సప్లై అనేది ఆగిపోయిందనమాట. దానివల్ల మనం చూసుకుంటే మద్యం ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో స్థానికంగా తయారు చేసిన ఆల్కహాల్ పదార్థాల ఉత్పత్తి మరియు పంపిణీలో నిమగ్నమై ఉన్న నేరస్తుల నెట్వర్క్ను నిర్వీర్యం చేయడానికి అధికారులు తమ యొక్క భద్రతా కార్యకలాపాలను కొనసాగించారు. విషప్రయోగం మరియు మరణాలకు దారి తీసిన కేసులను హవల్లీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆల్ రై ప్రాంతంలోని ప్రధాన గోడౌన్ను స్వాధీనం చేసుకుంది. మద్యం తయారీ ప్రక్రియలో ఉపయోగించే రసాయన పదార్థాలను స్థానిక మద్యం కర్మాగారాలకు సరఫరా చేయడానికి ఈ గోడౌన్ అయితే వాడుతూ ఉన్నారని చెప్పేసి, ఈ గోడౌన్ ప్రస్తుతం కువైటు బయట ఉన్న ఈజిప్టియన్ జాతీయుడికి చెందినదని చెప్పేసి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈజిప్టు భద్రతా అధికారులతో మేము సమన్వయం చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క దాడి చేసినప్పుడు విష రసాయనాలతో నిండిన సుమారు 340 ప్లాస్టిక్ డ్రమ్ములను మేము స్వాధీనం చేసుకున్నాము. ఒక్కొక్కటి 25 లీటర్ల సామర్థ్యం కలిగి ఉందని చెప్పేసి, ఈ పదార్థాలు ప్రాథమిక భద్రతా ప్రమాణాలు లేని, అర్హత లేని ప్రదేశంలో అస్తవ్యస్తంగా నిల్వ చేయబడ్డాయి. మంటలు లేదా పేలుళ్లకు కారణమయ్యే ప్రమాదకరమైన హాట్స్పాట్ కలిగి ఉన్నాయని చెప్పేసి, అలాగే లీకేజీ సందర్భంలో విషవాయువుల వల్ల పర్యావరణ కాలుష్యం సంభవించవచ్చని చెప్పేసి, అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క గోడౌన్ నుంచి కువైట్లోని అనేక మద్యం ఫ్యాక్టరీలకైతే ఈ యొక్క రసాయన పదార్థాలు వెళుతూ ఉన్నాయి. ఆ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగించి మద్యం తయారు చేసి కువైట్లో ఉన్న ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజలు తాగి చనిపోతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం దీనిపైన కువైట్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. అలాగే కువైట్ ప్రభుత్వం ఇన్ని తనిఖీలు చేస్తూ ఉన్నా కానీ కొంతమంది భయపడకుండా ఇంకా మద్యం అక్రమ రవాణా చేస్తూ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. అటువంటి వారిని పట్టుకొని కువైట్ ప్రభుత్వం శిక్షించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.